రేగుతున్న యుద్ధ జ్వాలలు కేవలం దేశాల సరిహద్దులకే పరిమితం కాకుండా సామాన్యుడి వంటగది వరకు పాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు మార్కెట్ల అస్థిరంగా మారిన నేపథ్యంలోని భారతదేశంలోని ఎల్పీజీ వినియోగదారులు ఇప్పుడు మే 1న జరగబోయే ధరల సవరణ వైపు ఆందోళనగా చూస్తున్నారు. గత కొద్ది నెలలుగా గృహ మరియు వాణిజ్య సిలిండర్ల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో గృహ వినియోగ సిలిండర్లపై 60 రూపాయలు భారం పడగా వాణిజ్య సిలిండర్ల ధరలు వందల రూపాయలలో పెరగడం వ్యాపార వర్గాలను కలవరపెడుతుంది. ఏప్రిల్ 28, 2026 నాటికి ఉన్న సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ఖర్చులు నేరుగా మన దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ధరల భారమే కాకుండా సిలిండర్లు బుకింగ్ విషయంలో కూడా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో నివసించే వారు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో దాని కోసం కనీసం 25 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం విధానంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది. మౌలిక సదుపాయాలు ఉన్న నగరాల్లో ప్రభుత్వం ప్రజలకు ఎల్పీజీ నుంచి పైపుల ద్వారా వచ్చే సహజ వాయువు అంటే పీఎన్జీ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పీఎన్జీ కనెక్షన్లు అందుబాటులో ఉన్న గృహాలు ఎల్పీజీని వదులుకోవాలని, లేని పక్షంలోని 3 నెలల తర్వాత గ్యాస్ సరఫరా నిలిపివేస్తామనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మార్చ్ 2026 నుంచి ఇప్పటి వరకు లక్షలాది కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడం ఈ మార్పుకు సంకేతం. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులు కూడా తమ సబ్సిడీని కొనసాగించుకోవాలి అంటే ఏటా ఈ కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా ఒకవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరలను శాసిస్తుంటే, మరోవైపు డిజిటల్ నిబంధనలు మరియు కొత్త ఇంధన విధానాలు వినియోగదారుని సవాలుగా మారుతున్నాయి.